నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉలికి పడ్డ అన్నమయ్య జిల్లా రాయచోటి, 2 ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించండి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ పిలుపు. అధిక ధరలకు నోట్బుక్స్ విక్రయిస్తున్న హుజూర్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్, సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. మీడియా పేరిట బ్లాక్ మెయిల్ చేస్తే శిక్ష తప్పదు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోండి, గడికోట శ్రీకాంత్ రెడ్డి. అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మలక్పేట ఏరియాలో విషాద ఘటన కలకలం రేపుతోంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నెమలిక అనే గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా రక్తం అవసరమైంది. అయితే ఆసుపత్రిలో అందుబాటులో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం, వెంటనే రక్తం అందించలేకపోవడం, వైద్య సహాయం ఆలస్యం కావడంతో నెమలిక మృతి చెందారు. బ్లడ్ కోసం కోటి మెటర్నిటీ ఆసుపత్రికి బాలింతను తరలించిన సకాలంలో వైద్యం అందక మృతి చెందడం జరిగింది. ఈ హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంబులెన్స్లో తీసుకుపోవడం జరిగింది, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ బ్లడ్ ఎక్కించే టైం గడవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పేదవాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, ఎందుకంటే అతని దగ్గర పైసలు ఉండవు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం 2020లోనే బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం ఇక్కడున్న అఫీషియల్స్ ఫాలోఅప్ చేయలేక నిర్లక్ష్య ధోరణితోనే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ రాలేకపోయింది. దానికి మూల్యం ఒక పేదవాడి అర్ధాంగి అయిన నెమలికతో ప్రాణాలతో చెల్లించాల్సి వచ్చింది. ఇట్లాంటి నెమలికలు ఎంతోమంది అయి ఉంటారు, ముందు చనిపోయి ఉంటారు. నిర్లక్ష్యం వల్లనే, కేవలం నిర్లక్ష్యం. సగటున 654 కాన్పులు అవుతాయి ఈ ఏరియా హాస్పిటల్లో. కనీసము బ్లడ్ దొరకకుండా ఎంతమంది చచ్చిపోయింటారో మీరే ఆలోచించండి. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేస్తున్నామంటే త్వరితగతిన ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ శాంక్షన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత సమయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతరాయుడు కొళాయి స్వామి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ప్రభుత్వం నుంచి అంతగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలన చేసుకుంటా ఉన్నారు, కానీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కోర్సు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు సర్టిఫికేట్ల కళాశాలలో, విద్యా సంస్థలో యువక కూలీ నాలి పని చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఒకవైపు డిగ్రీ పూర్తి చేసుకున్నా కూడా మాకు సర్టిఫికేట్లు రాక ఇవాళ ఉన్నత చదవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అదే మొన్నటి రోజున ఇదే విద్యాశాఖ మంత్రి మరి అసెంబ్లీ సమావేశాలలో ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది, మా ప్రభుత్వం విడుదల చేస్తా ఉంది. 2000 పైసలకు విడుదల చేస్తున్నారు, మరొక దఫా విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి స్వయం ప్రకటించినప్పటికీ నేటికి కూడా 2000 కోట్ల పైసలకు ఇంతవరకు విద్యార్థుల ఖాతాలో జమ కాలేదు. కేవలం ఆ ప్రకటించిన డబ్బులు మరి కేవలం పేపర్ ప్రకటనగా పరిమితం అవుతాయా, లేదంటే విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారా అని చెప్పి ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కష్టాలు ఆలోచించి మీరు డిగ్రీ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు నేను ఖచ్చితంగా న్యాయం చేస్తామని మీరు ప్రతిపక్షంలో చెప్పారు. మరి ఇప్పటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పుడు కూడా మీరు డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇంటర్ కావచ్చు, పీజీ విద్యార్థులు కావచ్చు, ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మరి ఏం మాట్లాడి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తామని చెప్తారు. అదే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏ సభ్యులు మేము సూటి అడుగుతున్నాం. రెడ్ బుక్ లో డిగ్రీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అలాగే పీజీ విద్యార్థులకు శాపంకం వారి ఫీజు నెంబర్ 77 రద్దు చేయాలని మీరు రెడ్ బుక్ రాసుకున్నారు లేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతున్నాం,
ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు 6,400 కోట్లు విడుదల చెప్పేసి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం. లేదంటే ఈ జిల్లాలో విద్యార్థులు సమూహకరించి ఈ అనంతపురంలో 11వ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటిలో నష్టపోయిన మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సంబేపల్లి మండలం గన్నికుంట్ల గ్రామంలో రైతులతో కలిసి పలు మామిడి తోటలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి రైతులను పరామర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైతులు కాయలు పాడైపోయి తోటలోనే వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక చాలా నష్టపడ్డారు. ప్రతి రైతు కూడా నష్టపోయాడు. ఎందుకు ఈ ప్రభుత్వం సానుభూతితో ఆలోచన చేయలేదు? మేము ఎంతో కాలం నుంచి చూస్తున్నాం. ఈ ప్రాంతంలో బతికే ప్రతి ఒక్కరం కూడా మామిడి చెట్ల పైన మాకు పూర్తి అవగాహన ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా టమాటాలు రోడ్లపైన పారేయటం గతంలో చూసాం, కానీ మామిడి పండ్లు మొదటిసారిగా మామిడికాయలు రోడ్లపైన వదిలేసి రైతులు రోడ్లపైన పడేసిపోతున్నారు అనేటువంటి పరిస్థితి చాలా ఘోరంగా బాధగలుగుతాం. ఇంతకుముందు ఒక తోట పరిశీలన చేసాం. విశ్వనాథ్ రెడ్డి అనేటువంటి ఒక తోటలో 4 ఎకరాల తోటలో పూర్తిగా కిందనే వదిలేసాడు. తూతాపూరికి సంబంధించిన కాయలు కానీ నీలంకు సంబంధించినవన్నీ కూడా కింద పడిపోయి పాడైపోతున్నాయి. చెట్లు కూడా కోసి మార్కెట్కి పంపిస్తే ధర కూడా రావటం లేదని చెప్పి వదిలేశాడు. ఇక్కడ కూడా భూషణరెడ్డి ఈ తోటలో చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి కూడా అంతే. గత 1-2 నెలల నుంచి మొత్తుకుంటున్న కేజీకి 4 రూపాయలు ఏదో ఇస్తామంటున్నారు, కానీ అది కూడా సరైనటువంటి మార్గంలో లేదు. సీరియస్నెస్ లేదు. తీసుకుపోయినటువంటి రైతుకు భరోసా కలిగించిన విధానము లేదు. 4 రూపాయలు ఇస్తామన్నారు. 4 రూపాయలు ఏములకు సరిపోదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిపోదు. కేజీ 2 రూపాయలు 3 రూపాయలు చొప్పున ఈరోజు రైతు దగ్గర తీసుకుంటూ ఉంటున్నారు. అది కూడా తీసుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో బంగారుపాలెం మామిడి తోటలు మామిడి మండీని కూడా పరిశీలన చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈసారి కేజీ రైతుకు 10 నుంచి 15 రూపాయలు తగ్గకుండా పంట జ్యూస్ ఫ్యాక్టరీలో తీసుకోకపోయినా రైతుకు చెల్లించే విధంగా తన ఆదేశాలు ఇవ్వాలని, అలాగే ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు ఎకరాకు 2,500. ఈరోజు ఇన్సూరెన్స్లను అడిగితే ఏంటి పరిస్థితి అని దాని గురించి సమాధానం లేదు. పంట ఇంత పూర్తిగా నష్టం, ఈ టైంలో ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఎప్పుడు ఇస్తారో వాళ్ళైనా చెప్పాలి. మరి ఎందుకని ఎకరాకు 2,500 కట్టించుకున్నారు? ఆ ఇన్సూరెన్స్ని క్రమబద్ధీకరించాలి. అలాగే ఇప్పుడు జూలై మొదటి వారం వచ్చింది, వర్షాలు తక్కువై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఇటీవల ట్రూ పాయింట్ వెబ్ పత్రిక ద్వారా అసత్య ప్రచారం చేసిన ఘటనపై పత్రికా ఎడిటర్ పాదం మూర్తినాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన బెదిరింపులతో అనుమతి లేకుండా అసత్య కథనాలు ప్రచురించిన వారికి న్యాయస్థానంలో తగిన శిక్ష తప్పదు అని పేర్కొన్నారు. పాదం మూర్తినాయుడు తన వెబ్ పత్రికను జాతీయ స్థాయి మీడియాగా చెప్పుకొని ఎన్నో రోజులుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై తప్పుడు కథనాలు రాస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. పాత్రికేయ వృత్తికే మచ్చ తెచ్చే ఇటువంటి చర్యలను ప్రజలు ఖండించాలని కోరారు. పత్రికా స్వేచ్ఛను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని, అయితే అందులో చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 6 నెలలు బట్టి నా గురించి, నా గెలుపు గురించి సోషల్ మీడియాలో, అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ 2 పాయింట్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ, అలాగే డ్రగ్స్ కానీ, అలాగే కోడి పందాలు కానీ, అలాగే బెట్టింగ్లు కానీ ఇలాగ నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే పాదం మూర్తి నాయుడిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా రోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే కొంతమంది నాయకులు, కొంతమంది సపోర్టర్స్ ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల నుంచి రావాలి, అలాగే
అక్కడ అధిష్టానంలో కూడా చెడ్డ పేరు తీసుకురావాలని ఈ విధంగా 6 నెలలు బట్టి నెలకి 2 వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి పవర్లకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి చెత్త రాజకీయం చేసి అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయభ్రాంతులు గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం, తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం. ఆ చర్యలు ఎలాగుంటాయంటే మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం. అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకు మేము ఇమ్మీడియట్గా స్పందించి సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటిపై ఇమ్మీడియట్గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం. కానీ ఇలాంటి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అడ్డు అదుపు లేకుండా అధిక ధరలకు బుక్స్ ను అమ్ముతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్వీకి సమాచారం ఇవ్వడంతో బీఆర్ఎస్వీ నాయకులు గోడౌన్ వద్దకు వెళ్లి అనుమతి లేకుండా అమ్ముతున్న పుస్తకాలపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఫీజుల పేరుతో దండుకోవడమే కాకుండా పుస్తకాల రూపంలో కూడా అధిక ధరలు వసూలు చేస్తుందంటూ బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎంఈఓ కార్యాలయం నుంచి అధికారులు వచ్చి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అక్రమంగా బుక్స్ అమ్ముతున్న గోడౌన్ ని సీజ్ చేశారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సన్న బియ్యం తిన్నటువంటి ఈ పిల్లలు ఈ రోజు దొడ్డు బియ్యం తింటున్నారంటే దానికి ఎవరు కారణం? అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు మినిస్టర్ గా ఉన్నారు, సన్న బియ్యం రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి దొడ్డు బియ్యం పెడుతున్నారు. కాబట్టి వెంటనే స్థానిక మంత్రి స్పందించి, ఉత్తమ్ కుమార్ గారు స్పందించి వెంటనే ఈ స్కూల్లో అదేవిధంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో సన్న బియ్యం పెట్టాల్సిందిగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. లేకపోతే ప్రతి ఒక్క స్కూళ్లలో అదేవిధంగా కాలేజీలలో అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను అడ్డుకుంటాం. అడుగున ఇదొక్కటే ఇది ఓన్లీ మామూలు మాత్రమే. దయచేసి హుజూర్ నగర్ లో ఎక్కడ కూడా ఎక్కువ అధిక రేట్లకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఏది అమ్మినా కానీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకున్నాం. కాబట్టి వెంటనే స్థానిక మంత్రి స్పందించి ఇక్కడ ఎంఈఓని అదే రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇట్లాంటి మంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇలాంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కోవడం చాలా శోచనీయమైన విషయం. విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. మీరు ఇకనైనా సోయి తెచ్చుకొని పరిపాలన చక్కగా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో అదేవిధంగా మాజీ మంత్రి దేవిసేన నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలో కొన్ని స్కూళ్లు తనిఖీ చేయడం జరిగింది. వాస్తవంగా శ్రీచైతన్య స్కూల్లో విచ్చలవిడిగా డబ్బులకి ఆశపడి ప్రైవేట్ యజమానం మొత్తం ఏకమై ఇక్కడున్న అధికారులు మాకు ఏమైంది అని చెప్పి అనే కాన్సెప్ట్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతారు. తక్షణమే ఎంఈఓ గారు డిఓ గారు తక్షణమే ఎస్పీఆర్ స్కూల్ కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థ టీచర్లు కానీ టీచర్లను కోరుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జూనియర్ కాలేజీ ప్రభుత్వ పాఠశాలను ఇక్కడ పెద్ద మంత్రి ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓన్లీ మాటలకే ఉంది, చేతులకే లేవు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే ఈ ప్రభుత్వ పాఠశాలన్నీ తనిఖీ చేసి మరొకసారి గవర్నమెంట్ పరంగా మంచి విద్యను అందించబోతున్నాము. వాస్తవంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ సన్నబియ్యం పెట్టారు. వాస్తవంగా ఇక్కడ విద్యార్థులను మేము అందరం అడిగితే విద్యార్థులు చెప్తారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సన్నబియ్యం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు దొడ్డు బియ్యం పెడుతున్నారు. నల్లాల్లో విపరీతంగా ఇక్కడ ఎక్కడైనా వసతులు తక్షణమే దీన్ని స్పందించి కలెక్టర్ గారు స్పందించాలి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోని మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటికి పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ తెర వెనక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని
చింతాద్రిపేట హిందూ మున్నా కార్యాలయంపై జరిగిన బాంబు దాడి కేసులోనూ 2 సోదరులు నిందితులుగా ఉన్నారు. అదే ఏడాది పాల్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరుసగా 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరు ప్రధాన నిందితులు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య సంఘటనలో వీరిపై కేసులు నమోదయ్యాయి. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులోనూ నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి. సోదరులిద్దరిపై తమిళనాడులో 10 వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. తమిళనాడు నుంచి తప్పించుకుని వచ్చిన తీవ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఎవరికి అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చీరల వ్యాపారం చేస్తున్నారు. అయితే తెర వెనక తీవ్రవాద చర్యలు బలంగానే చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు గుర్తించాయి. రాయచోటిలో ఉన్నారని ఐబీ పక్కా సమాచారం సేకరించింది. వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు 2 నెలల నుంచి రాయచోటిలో మకాం వేశారు. మారు వేషాలతో తిరుగుతూ చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు వారి ఇళ్లపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. వీరిళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, మందుగుండు సామగ్రి లభ్యమైనట్టు తెలిసింది. కొన్ని పేలుడు పదార్థాల సామగ్రిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపుల వేముల గ్రామం చెన్నై, హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన హంద్రినీవా కాలువ గట్టు అనుకుని ఉన్న 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టకు ఎసరు పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీలేరు మండల వ్యాప్తంగా విలువైన ప్రభుత్వ డీకేటీ భూములు ఆక్రమణలు కొనసాగాయి. పనిలో పడిగా ఇతను కూడా తమకు కావలసిన గుట్టపై పడి వశపరుచుకోవడానికి ఒడికట్టాడు. ఆవువారి పల్లెకు చెందిన ఒక రిటైర్డ్ సబ్ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఈ దారుణానికి ఒడికట్టాడు. అతనికున్న పలుకుబడిని ఉపయోగించుకుని పలు ప్రాంతాల్లో డీకేటీ పట్టాలు పొందాడు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని 1219, 1220, 1221, 1224 సర్వే నెంబర్లలో 30 ఎకరాల గుట్టపై అతని కన్నుపడింది. ఇదే గుట్ట ప్రాంతాన్ని తమ అనుభవంలో ఉన్నట్లు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పట్టాలు పొందాడు. ఇదే అదనుగా భావించి 10 రోజులుగా భారీ యంత్రాలతో ఈ గుట్టను లేపేయటానికి పూనుకున్నాడు. యంత్రాలతో గుట్టను ధ్వంసం చేసే పనులకు పూనుకున్నాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చారు. గుట్టను చదును చేయవద్దని, పశువులు మేపుకోవడానికి తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. గ్రామస్తుల మాట వినకుండా గుట్టను చదువు చేసి తీరుతానంటూ ఎవరైనా వస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు దిగాడు. పక్క భూముల వారు కూడా వచ్చి ఆక్షేపించగా వారిపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయమై పీలేరు తహసీల్దార్ శివకుమార్ను వివరణ కోరగా ఆరోపణలు వస్తున్న 30 ఎకరాల గుట్టు చదునుపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుముట్ల పోలీస్ స్టేషన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, వారి సమస్యలపై ఆరా తీశారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.
కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, స్టేషన్ కేసుల స్థితిగతులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతి భద్రతలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్రావు, చిట్యాల సిఐడి మల్లేష్, టేకుముట్ల ఎస్ఐడి సుధాకర్, సిసి ఫసియుద్దీన్ పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మహిళా డబ్బుల్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తిరిగి ఇప్పించారు. 2,56,000 మోసపోయిన మహిళకు జిల్లా పోలీసుల సహకారంతో నిందితుడిని గుర్తించి బాధితురాలికి డబ్బు తిరిగి అందించారు. బాధితురాలికి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు. బాగా వీడియోస్ అన్ని చేసుకొని ఇంకా 10 మందికి ఇట్లా పోకుండా కాకుండా చెప్పండి మెసేజ్ చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉలిక్కిపడ్డ అన్నమయ్య జిల్లా రాయచోటి, 2 ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ పిలుపు. అధిక ధరలకు నోట్బుక్స్ విక్రయిస్తున్న హుజూర్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. మీడియా పేరిట బ్లాక్ మెయిల్ చేస్తే శిక్ష తప్పదు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోండి. గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.